దేశ ప్రజలకై నిలబడిన 10 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా గెలుపును ఇంతకు మునుపు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి సపోర్టుగా నిలబడి అన్న నిలబెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉండి అటు తర్వాత ఆగమనం చెయ్యడానికి సిద్ధపడినటువంటి శ్రీ కొనిదెల, డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మురిసిపోయాడు. ఎందుకంటే ఎన్నోసార్లు తలుపులు తట్టిన ఓటమిని తట్టుకొని నిలబడిన వైనం, ధైర్యం, సాహసం, నిరూపమానం, ఆదర్శం చెగువేరా. నిరాశ నిస్పృహలకు బెండై డూ ఆర్ డై అనే క్వశ్చన్ మార్క్ కాలం వేస్తే అడవులకు వెళ్ళి ప్రాణాలు సైతం తీసుకుందామనుకున్న సమయంలో అతని అన్న చిరంజీవి అండతో నిలబడ్డాడు. కొటేషన్: నా బుర్రలో మేధస్సు, నా పెన్నులో 4 సిరాసుక్కలు ఉన్నంత వరకు రాస్తా కవితలు, పాటలు పాడుతా రాగయుక్తంగా. ఈ కవి సదా మీకు రుణపడి ఉంటాడు సార్. చెగువేరా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మధ్యల యాదగిరి. చేజ్ యువర్ డ్రీమ్స్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నేచర్. కాళోజీ జయంతి శుభాకాంక్షలతో. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, థింక్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్. వాల్యూస్ అండ్ ఎథిక్స్, హౌ దే ఆర్ ఇన్ యువర్ పవర్ స్టార్. విలువలు పంచుకోవాలి సక్సెస్ తర్వాత కూడా. నా సందేశాన్ని ఇచ్చిన మహాదార్శనికుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సక్సెస్ కోసం మైండ్ను బ్యాలెన్స్ చేయాలి. యూ హ్యావ్ టు లైవ్ ఎవ్రీ సెకండ్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యాజ్ లైక్ బ్రూస్ లీ అని అంటాడు ఈ యాదగిరి. యాదగిరికి సాంగ్ ద్వారా యూట్యూబ్లో సక్సెస్ ఆల్రెడీ 101 సబ్స్క్రైబ్స్ విత్ ఇన్ 6 or 7 days అండ్ చాలా లైక్స్ ఆల్సో వచ్చాయి. నీ వల్ల కాదు అంటే చేసి చూపించాలి అని అంటాడు పవన్ కళ్యాణ్. నీ వల్ల కాదు చేయలేవు అనంటే ప్రతిపక్షమై లేకుండా చేశాడు. ఒక సామాన్యుడు తలుసుకుంటే రాజకీయంగా అధమ పాతాళానికి తొక్కేస్తా అన్న సిద్ధాంతాన్ని నింపుకొని డిప్యూటీ సీఎంగా 20/121 అమోఘం, అమేయం, అద్భుతం పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ స్టోరీ. శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు ఇక రాసుకుంటూ పోతే కాదు, గీతలు కాగితంపై చరిత్ర సృష్టించడానికి ఇదే నా మొదటి అడుగు. మధ్యల యాదగిరి అనే నేను, నా జీవితమే పోరాటం, నా లక్ష్యమే ఆరాటం. అందులోనే నేను, నా దేశం తల్లి వంటిది, నా ప్రపంచం తండ్రి వంటివాడు. మీతోనే నా పోటీ, కాస్కో ఇక తేల్చుకుంటా నేనే. నేను మధ్యల యాదగిరిని, నిత్య విద్యార్థిని, ఉపాధ్యాయుడిని, సింగర్ని, రచయితని, ఫిలాసఫర్ని, మహర్షిని, యాద మహర్షిని నేనే అవుతానా లేదా నన్న సందేహం. నాలో నేను, నాలోనే మౌనం, మరేదో ఆలోచన. నా గురించి తెలుసుకుంటే ట్రాన్స్ఫార్మ్ టు పవన్ కళ్యాణ్ జీ అండ్ ట్రాన్స్ఫార్మ్ టు చెగువేరా ఇన్ మిడిల్ అంబేద్కర్ జీ, అబ్దుల్ కలాం జీ, సచిన్ టెండూల్కర్ జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ జీ. ఆల్ దోస్ లైఫ్స్, హిస్టరీస్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఆల్ దో వరల్డ్ హిస్టరీస్ ఆఫ్ హీరోస్. సో మెనీ పీపుల్స్ లైక్ చెగువేరా, అబ్రహం లింకన్, బ్రూస్ లీ, రొనాల్డిన్హో. And those are all persons in the world. There are so many lifestyles of victories. నేను సాధించేది, ఛేదించేది నాతో పాటు నా దేశం, ప్రపంచం మెచ్చుతుందని. విద్యార్థులకు ముఖ్యంగా పుస్తక పఠనం చాలా అవసరం. మేధస్సు పెరగాలి అంటే ఓన్లీ రీడింగ్ ద్వారానే సాధ్యపడుతుంది. లిజనింగ్, రీడింగ్, writing, practicing, those are the absolute skills in your mind, ఎందుకు మీరు సాధనలు మొదలవాలి.
యువత, నా భారత యువత ఈ విధంగా చదవడం ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. ఆచరణలో పెట్టినోడే తత్వవేత్త అవుతాడు. అర్జెంటీనా దేశంలో పుట్టినటువంటి చెగువేరా సాధించలేని విషయాలు లేవు. కవి, విద్యావేత్త, దౌత్యవేత్త, పరిపాలన దక్షుడు, క్యూబాని కలుపుకొని ఫిడెల్ కాస్ట్రోతో కలిసి చేసిన ఎన్నో యుద్ధ సమాహారాలు, వీర యోధుడు, గెరిల్లా యుద్ధం అతని జీవితంలో విప్లవానికి మార్పు తెచ్చి ఎంతో ఎవరెస్ట్ శిఖర సమానుడు చెగువేరా. ఎవరో ఒకరు రాయకుంటే మరెవరు చదవలేరు. అది నేను ప్రస్తుతం ప్రకృతి నుండి పక్షులు, జంతువులు, మానవుడు, ఋషి అనే భావంతో బతుకుతున్నాను. నా దేశంలో నా పాట ఉండాలి, ఇదే నా ధర్మం. ప్రపంచంలో నిలవాలి, అదే నా సూక్ష్మం. 40 ఏండ్ల నికార్సైన వయసులో 40 అంటే 0 తీసేస్తే 4 దిక్కులు. ఈ యొక్క చెగువేరా స్ఫూర్తి దేశం నలుమూలలా తిరుగుతుందని మీకేమన్నా డౌటా ఉంటే చదవండి ఈ మధ్యల యాదగిరి చరిత్రను. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. నా గురించి నేను నిత్య విద్యార్థిని, నాదొక స్టైల్. నేనందరినీ ప్రేమిస్తున్నా. సో దట్ ఇండియన్స్ ఐ వాంట్ టు జస్టిస్ అబౌట్ మై ల్యాండ్. నా రాష్ట్ర ప్రజలారా, నాకు జరిగిన అన్యాయమే నేను ప్రశ్నించే తత్వం. నా కోసం నేను ప్రశ్నించడం. నా గురు సమానులు భారతరత్న ముద్దుబిడ్డ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ విలువల నుంచి తీసుకోబడిన ఆర్టికల్స్. నాకు న్యాయం జరగాలి. ద్వేషించే మిత్రులకు ఇదే నా హెచ్చరిక. ఇక నుండి వారి వెన్నులో వణుకే ఆలోచించండి, ఆదరించండి, హక్కున చేర్చుకోండి. ధర్మం గెలవాలి. ఇట్లు మీ రచయిత మధ్యల యాదగిరి, నాగర్ కర్నూల్, గుల్పరా గ్రామం, మండలం వంగూర్, తెలంగాణ రాష్ట్రం. హిందీ మే కాల్ करे सो आज करे सो अभी करो बोला है కబీర్ దాస్. రేపు చేసే పని ఇప్పుడే చేయి, ఎప్పుడు చేసేది ఈరోజు చేసేది ఇప్పుడే చేయి అన్న సిద్ధాంతాన్ని ఇచ్చిన కబీర్ దాస్ కూడా భారతదేశం హిందీ, తెలంగాణలో తెలుగు, భారతదేశంలో హిందీ, మరాఠా, తమిళ్, కర్ణాటక, ఇంగ్లీష్, మినిమం 5 భాషలలో సాహిత్య స్పృహ సాధించి పాటలు రాసే అవకాశం ఈ భారతదేశ ప్రకృతి మాత ఇస్తుందని నమ్ముతున్నా. రాసి పాడే విధానంలో నేను గెలిస్తే ముచ్చటపడి మురిసిపోవాలనుంది మిత్రమా. మీ అభిమానం కావాలి, మీ అండదండలు కావాలి. మీలో మీరు స్పృహ చెంది ఈ వీరుడికి సపోర్టుగా నిలబడాలి.